చేయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రాయల్ రిచ్ ప్రాపర్టీస్ పీవీటీ లిమిటెడ్. అందరూ ఎనర్జీ కూడా కావాలన్నమాట. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కస్టమర్స్ లక్కీ డ్రా మీటింగ్. సో ఈ లక్ మనందరికీ కూడా రావాలని మనకి కూడా విత్ ది కౌంట్ ఆఫ్ 3, 2, 1 రాయల్ రిచ్ అని స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ ఎవ్రీబడి ఇప్పుడు 3, 2, 1 అని మీ అందరూ కూడా రాయల్ రిచ్ అని షౌట్ అవుతుంది. ఓకే, 3, 2, 1 సూపర్ ప్రసాద్ గారు వేదిక మీదకి రావాలండి. సో ఈ గురించి చెప్పాలి అని అంటే స్పెషల్ ఇంట్రొడక్షన్. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ రోజు మనతో షేర్ చేసుకోబోతున్నారు. ఒక్కొక్కరి గురించి తెలుసుకున్నప్పుడు ఇంత పెద్ద మనుషుల్ని ఈ రోజు కలవడం అనేది ఒక స్పెషల్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు మనమంతా లక్ అనే ఒక థింగ్ ఉంటుంది. బట్ ఈ రాయల్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ మీద లక్కీ డ్రా వచ్చేసి 1:6 రేషియోలో జరగబోతుంది. అంటే 6 మందిలో ఒకరు లక్కీ పర్సన్ అవుతారు. సో వినడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఫర్ ది ఫస్ట్ టైం ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ హోస్ట్ చేసిన తర్వాత ఇంత తక్కువ మందిలో 1:6 రేషియోలో లక్కీ డ్రా తీయడం అనేది చాలా అమేజింగ్ గా అనిపించింది. సో ఒక్కసారి దీనికోసం కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో కంపెనీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం లోనే చాలా మంది ట్రస్ట్ ని గెయిన్ చేసుకుని, ఎంతో మంది మనుషుల్ని దగ్గర చేసుకుని, అండ్ ఎంతో మంది కస్టమర్స్ ని కూడా వాళ్ళ ట్రస్ట్ బిల్డ్ చేసుకునేలా చేసింది. అండ్ సూపర్ సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుట్ ఫేజ్ 1 ఏదైతే ఉందో ఫర్దర్ గా 50 acres అవుట్ అవుతుంది. సో ప్రైస్ రేంజ్ గురించి స్పెషల్ గా చెప్పే అవసరం లేదు. 3,500. అసలు ఈ రోజుల్లో ఇంత తక్కువ ప్రైస్ కి ఎక్కడైనా ల్యాండ్ దొరుకుతుందా అంటే డెఫినెట్లీ దీన్ని మనం మార్క్ చేసుకోవాల్సిందే. అండ్ 150 గజాలకి మనం అందరం కొనాల్సిందే, లైక్ స్టార్టింగ్ సైజ్ కొనడానికి. సో యూజువల్లీ ఒక ల్యాండ్ కొనాలి అంటే టోటల్ అమౌంట్ మొత్తం అంతా పెట్టడం ఎలా ఏంటి అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో 12 months, 18 months, 25 months ఇలా అయితే ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి తట్టపల్లి విలేజ్, ముంబై హైవే దగ్గర అయితే ఉందన్నమాట. సో ఈ రోజు లక్కీ డ్రా మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా స్టార్టింగ్ ఎవరైతే 50,000 పే చేసి లైక్ బుకింగ్ అయితే చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్. సో అగ్రిమెంట్ డీటెయిల్స్ గురించి చెప్పాలి అంటే 2 lakhs పే చేస్తే దాని తర్వాత అగ్రిమెంట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఈఎంఐ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఫర్దర్ గా ఇంకా చాలా ప్లేసుల్లో చాలా రోజెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. 20 acres అండ్ అలాగే సిద్దిపేట లో లైక్ తెలంగాణ అనగానే గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ హాట్ స్పాట్ సిద్దిపేట. సో అక్కడ 170 acres ఉండబోతుంది. అండ్ ఆల్సో మియాపూర్ లో, ఎల్బీ నగర్ లో, అమీర్పేట లో, పటాన్ చెరువులో కూడా వెరీ సూన్ న్యూ బ్రాంచెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చాలా స్పెసిఫిక్ గా హైలైట్ చేయాలనుకుంటుంది ఏంటంటే బీదర్ లో 100 acres, అది కూడా లో కాస్ట్ లో వెరీ సూన్ ఫర్దర్ లో ప్లాన్ చేయబోతున్నారు. సో దిస్ ఇస్ ఆల్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు అనేది, అండ్ ఇప్పుడు దాకా ఏం చేశారు, అండ్ ప్లాట్ సైజెస్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి అనేది. సో ఈ సక్సెస్ ఇంకా ఫర్దర్ గా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఒక్కసారి అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలండి. సో ఈ రోజు మనతో పాటు చాలా మంది స్పెషల్ గెస్ట్ ఉన్నారు కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ సూపర్ ప్రసాద్ గారు, చైర్మన్ ఆఫ్ రాయల్ రిచ్ ప్రాపర్టీస్, సో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాయల్ రిచ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ అలాగే ఎక్స్-ఆర్ఓ వైస్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఫర్ ఏపీ, 25 years సూపర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అంతకన్నా మనం ఒక చైర్ పర్సన్ ని నమ్మడానికి ఏం కావాలి? రియల్ ఎస్టేట్ లో మనకి ఏదైనా కావాలి అంటే చాలా ఆలోచిస్తాం. డెఫినెట్లీ ఇదైతే చాలా సరిపోతుంది నేను అనుకుంటున్నాను. శ్రీ ప్రచార కమిటీ స్టేట్ కో కన్వీనర్, సో ఆయనకి సన్మానం ప్రసాద్ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు పరసూరి గారు ఆన్ టు ది స్టేజ్. శ్రీనివాసులు పరసూరి గారు ఆన్ టు ది స్టేజ్ వేదిక మీదకి రావాలి. అండ్ ఆయనకి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలండి. చప్పట్లు కొట్టాలి. And was with the 5 side of the Just go. Mate, thank you, sir. and there's a people who have done coffee. I hear that still big. None. We lost him. అంటే ఈ రోజు మొత్తం సరిపోలేదు మనకి. సో హీ ఇస్ ద ఎక్స్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ ఎక్స్ జనరల్ మేనేజర్ తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేట్ లిమిటెడ్ అండ్ అలాగే సెక్రటరీ జనరల్ ఫర్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్ హైదరాబాద్ ఆఫ్ 30,000 gated communities and అలాగే member of CORA Federation of Residential Welfare Association across the country
అండ్ ఎన్నెన్నో గేటెడ్ కమ్యూనిటీస్ కి ఆయన లైక్ ఒక హెడ్ గా అయితే ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేటర్ అండ్ అలాగే డెవలప్మెంట్ సొసైటీ. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కాల్ మన డైరెక్టర్ రోహిత్ గారు ఆన్ టు ది స్టేజ్. ప్లీజ్ ఒకసారి రోహిత్ గారి కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. I like to come to the Einstein Studies. Cool. You can tap it. It's what stage you got. So you said, that's a bit very good. It's what And like, the and like, see the I would like to invite marketing supporter Kiran garu. that's the videos with the Einstein. scenario. The right man was so That's good. I'm taking the two. Actually, get up. Do it. Did he? someone loves you. That and I say, never have it too. If you saw it, I should be honest. Moving forward, నేను ఇప్పుడు I would like to invite Wali and ఆయన కోసం గట్టిగా చెప్పండి everybody. Taking that and trying to this school job at the end of it. She's like, let's say, it's in that stuff. That's getting up. Look at my it's like For that. I go, it's not get it checked. I think I'll feel cautious. yes, first it's with this, having a respect. శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలండి. And then she can say, I would like to invite our Uppal batch director Sridevi garu onto the stage. the one day where you think you're going to go that, no, there's very clear shot. It's just makes solution moving forward. You raise it. I love This stuff that you need. the send this kind of I would like to invite Krishna garu onto the stage. Start them. not bad. Make prepares of this place. ఉదయ్ గారు వేదిక మీదకి రావాలండి. Relation. మార్కెటింగ్ సపోర్టర్ శంకర్ గారు That avoid I gotta go. It's soon now. ప్లీజ్ శంకర్ గారు వేదిక మీదకి రావాలి. my Let's put this. rings. It would you value. Good job, and then make party. Should. I'm the show that dance. అందరూ ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు చెప్తాను, మీరు అప్పుడే మర్చిపోయారు. సూపర్. You did both tired. Hey, what do you do? I would like to invite marketing supporter Sirisha garu onto the stage. వేదిక మీదకి రావాలండి Sirisha గారు. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టాలండి everyone. Fine now. Okay, that's it. But I'll listen. Sweet fella. I'm so excited that it's because on city. I can't wait. Is it a And a little bit for me, in the day, say, the Shangri Justice? Remember that? so you get that space, there's never the march shirt up this, the even base that people On a this Japanese at the coming one. Saturday. She's got it. సో ఇప్పుడు శంకర్ గారికి బొకే ప్రెజెంట్ చేసి సన్మానం చేస్తున్నారు. I think it's out of the end. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మార్కెటింగ్ సపోర్టర్ లక్ష్మి గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలండి. అండ్ ఆవిడ కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎవ్రీవన్ ప్లీజ్. Both men. Maybe it's okay. At that, The fear thing. I'm not going to stay out. And then that and What do you like this? who's that? ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ మార్కెటింగ్ సపోర్టర్ విజయలక్ష్మి గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలి. అండ్ ఆవిడ కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. My pretty spread. వెరీ ఎనర్జీ, అందరూ ఎనర్జెటిక్ గా ఉండాలి. థ్యాంక్ యూ. I'm good. I think it's going to be there. So I'll just fill it out. It's just And not getting that. that. Arts related. It's very good. No one. I would like to invite our marketing supporter Tabsum Begum garu ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలి. Tabsum Begum garu. On the there was aspect of the well. It's just I think the secrets Which just as data. need to Except it does. and that's how you fit for new position. And up. Classes. It's where. This is. I would like to invite Katta Ravi garu and అలాగే నవీన్ గారు ఇద్దరు వేదిక మీదకి రావాలి అండి. అండ్ వాళ్ళిద్దరి కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. Sounds radically. They never get there to spend it. You got to The one that's the right song. What is just about good. I would like to call onto the stage marketing supporter శోభ గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలి. ప్లీజ్ ఆవిడ కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. that's what you need. It's not out. I would like to invite our marketing supporter Renukappa garu onto this కానీ వేదిక మీదకి రావాలండి. And it's very nice. It is myself. It's This is actually dance. all good.
Don't just have to do with you. Not to the devil go. Yeah, but that's good. Please, I'm not a giver. Yes, but Now I would like to invite Narasimha గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. Thanks to support. Now I would like to invite onto the stage our marketing supporter Indra M. ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలి. Indra M. Moving forward, now I would like to invite our marketing supporter రాజారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను and ఆయన కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. Everybody join your hands together and give him a huge round of applause. Moving forward, now I would like to invite onto the stage our marketing supporter ఐలయ్య గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలి and ఆయన కోసం ఒకసారి అందరూ join your hands together and give him a huge round of applause. I'm not sure that you still that thing. I think the nature have the two of value nothing. Moving forward, I would like to invite marketing supporter Mary గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను and please join your hands together and గట్టిగా చప్పట్లు కొట్టాలి. I would like to invite our marketing support రాజు గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అందరూ గట్టిగా ఆయన కోసం చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. But then it's better to have. Yeah, well, I can get him a little bit. I'm not going to say, but here's a much money. Thank you. And calling on to the stage our marketing supporter Nataraj garu. Sure, thank you. And moving forward, I would like to invite our marketing supporter Asif garu వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఆయన కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలండి everyone. కానీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒకసారి గట్టిగా ఆయన కోసం చప్పట్లు కొట్టాలి. And I'm sure that it's really positive with that. So, sure, you're Now I would like to invite ప్రశాంత్ గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలండి ప్రశాంత్ గారు ప్లీజ్ ఎవరీవన్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. Back to them. That's back to the other. సో ఇంత మందిని ఆన్ స్టేజ్ చూడడం అనేది చాలా కలర్ఫుల్ గా అనిపిస్తూ ఉంది. సో ఈ స్పెషల్ మూమెంట్ ఇంకొంచెం స్పెషల్ కావాలి అండ్ ఎస్పెషల్లీ రాయల్ రీచ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్దర్ గా కూడా ఒక స్పార్కిల్ లాగా సక్సెస్ ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన వెలిగించవలసిందిగా
వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటారు. సో నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ కిరణ్ గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలి అండ్ ఒక అద్భుతమైన మాటలు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవ్రీబడి ఇంతమంది ఉన్నారు, అసలు స్పేస్ కూడా లేదు, బట్ చప్పట్లు మాత్రం ఇంత కూడా వినిపించట్లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వచ్చిన నా మార్కెటింగ్ కనీసం ఒక 50 మంది నా టీం ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చిన అందరు పెద్దలందరికీ చేతులు వచ్చింది జోడించి శివుడు నుంచి నమస్కరిస్తున్నాను. అన్న ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్ నాకు బ్యాక్ తీసుకున్నారు కాలుబో మన శ్రీనివాస్ సార్ గారికి, మన సార్ పిలవగానే వచ్చిన మన బద్రీనాథ్ ఉత్తమ్ ప్రసాద్ అన్న నాకు 50 నుంచి పరిచయం. ఇట్లా మనం మిత్రి చేయాలనుకుంటుంటే నాకు నిన్న నుంచి మేము తిరుగుతా ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసి అద్భుతమైన ఇనిషియేటివ్ ఒకటి చేశారు. రాయల్ రిచ్ అని ఆఫీస్ పెట్టి విద్యుత్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో పెట్టారు. రాయల్ కౌంటీ అని అది బాంబే రోడ్డు మన కోవిడ్ దాటంగానే కట్టేపల్లి విలేజ్ లో మొత్తం 50 ఎకరాలు ఎల్పీ నెంబర్కి 12 ఎకరాలు వెళ్ళారు. గజం 3,500 పెట్టారు. 150 గజాలు 5,40,000. ప్రతి 6 ప్లాట్లకి ఒక ప్లాట్ గా చాలా అద్భుతం. హైదరాబాద్ లో అన్న పేరు రికార్డు సృష్టిస్తుంది. చాలా అద్భుతంగా పెట్టారు ఈ స్కీము. ఎందుకంటే 6 ప్లాట్లకి ఒక ప్లాట్ 50,000 కట్టంగానే వాళ్ళకి 50,000 ప్లాట్ ఫ్రీ వస్తుంది. అది కాక మనం అద్భుతంగా చెప్పాలంటే అక్కడ శివాలయం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అది నంది నుంచి వాటర్ వస్తా ఉంది. ఆ బ్రిడ్జ్ పక్కనే 2 కిలోమీటర్స్. రాబోయే కాలంలో అక్కడ టూరిజం కూడా జరుగుతుంది. ఇప్పుడు కనీసం ఒక 5-6 సంవత్సరాలు ఇప్పుడు 5,10,000 ఉన్నారు. అది రాబోయే ఒక 5 సంవత్సరాలు కూడా 15 లక్షలు అయిపోతుంది. అది ఎందుకంటే ఇప్పుడు 3,500 రాబోయే కాలంలో మనకి ఒక 5-6 సంవత్సరాలు టూరిజం మన రేవంత్ రెడ్డి అది మన కొడంగల్ అదుట్లోనే అది మొత్తం మనకి టూరిజం ఆ సైట్ మొత్తం చుట్టూరు చాలా తక్కువ రేట్లో ఉన్న టూరిజం ఏర్పడుతుంది. Politics? Well, trying to get done now. I thought she could do it, please. I'll get this hot. అన్న నచ్చలేని మనిషి ఎండి గారు ఉత్తమ్ ప్రసాద్ గారు, ఆయన స్టేట్ ఆర్యవేశ స్టేట్ అధ్యక్షుడిగా చేశారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో మీరు యూట్యూబ్ లో పెట్టుకోండి, ఇంతవరకు నచ్చలేదానికి. అందుకని హైదరాబాద్ లో రాబోయే కాలంలో ఉత్తమ్ ప్రసాద్ రాయల్ రిచ్ ఆర్ఆర్ ఒక 10 years లో మన మహిళలను రేంజ్లో వెళ్తారు అన్న అద్భుతంగా. అందుకని అన్నకి శిరస్సు నమస్కరిస్తూ జోడిస్తూ అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆనంద్ గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆనంద్ గారు. మీ అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. యాక్చువల్లీ రాయల్ రిచ్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత నేను నా ముఖం ఫ్రెండ్ మాట్లాడుతున్నా, నమ్మాలా నమ్మొద్దా దీన్ని అనేది డౌట్ ఉండే. స్టార్టింగ్లో అయితే కొద్దిగా ఆలోచన చేసుకుంటే వచ్చాను, కానీ ఈ రోజు నాకు క్లారిటీ వచ్చింది. రాయల్ రిచ్ అనేది 100% జెన్యున్ కంపెనీ, ఎక్కడ వెళ్ళదు. సార్ జెన్యున్ మనిషి. ఎందుకంటే ఇంతమంది పెద్ద మనుషులు వచ్చి దీని గురించి మాట్లాడారంటే ఎంత కరెక్ట్ అయితే సపోర్టర్స్ ఉంటారు వాళ్ళకు అనేది నా ఉద్దేశం. ఇటువంటి 3,500 అనేది ఒక చిన్న బడ్జెట్, అది తక్కువ రేట్లో 3,500 డిటిసి లేఅవుట్ రావడము. మన ఎక్కడ 3,500 డిటిసి లేఅవుట్ అనేది ఉండదు నాకు తెలిసి. అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకు కొనే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సార్ మనకు వెంచర్ గిఫ్ట్గా ఇచ్చారు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అండ్ ఆయన కోసం గట్టిగా చెప్పండి కొట్టాను. స్టేజ్ ముందున్న ఆర్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం, పెద్దలకి గౌరవ వందనం. నన్ను ఈ కంపెనీలో ఇన్వైట్ చేసింది కిరణ్ గారు. 3,500 రూపాయలు డిడిసిపి గజం అన్నప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే 50,000 లక్ష రూపాయలుగా చూసలేను. 3,000 అనేది ఇది నిజమా కాదా అని సైట్కి వెళ్ళి చూసిన తర్వాత నమ్మి హైదరాబాద్ మొత్తంలో ఈ రేటు ఎక్కడా లేదు. 3,500 డిటిసిపి అనేది ఎక్కడా లేదు. గజం అనేది 10,000 వరకు 15,000 వరకు ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అది చూసి సైట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ప్లాట్ బుక్ చేసుకున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ తోటి 2 ప్లాట్లు బుక్ చేయించాను. ఈ కంపెనీ 100% నమ్మి మీరందరూ చాలా ప్లాట్ బుక్ చేసుకుంటారని కోరుతున్నాను. So now I would like to invite Dr. R.S.V. Badrinath garu onto the stage. So ఆయన
వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. ఒకసారి ఆయన కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆల్రెడీ ఆయన ఇంట్రడక్షన్ కూడా మనం ఇచ్చేసాము. Little Star, Royal Ridge Properties customers, agents and supporters are superstars. భారతదేశంలో ఎక్కడ కూడా 3,500 రూపాయలకు చదరపు గజం ఇచ్చే ఒకే ఒక సంస్థ రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్. దీనికి మార్కెటింగ్ చేస్తూ మీరు ఇతోధికంగా కంపెనీకి సహాయం చేస్తూ మీరు కూడా స్వలాభంతో ముందుకు తీసుకొని పోతూ ఉన్న ఈనాటి ఏజెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కుప్పం ప్రసాద్ గారు ఏదైనా కూడా ఒక ప్రాపర్టీ కానీ ఒక నమ్మకం కానీ బిలీఫ్ కానీ ఉండాలంటే ఆయన వ్యక్తిత్వం మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ గా, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా 5 సంవత్సరాల నుండి ప్రజా సేవ చేసి అతను ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా పేరు నిలబెట్టుకుంటామని ఈరోజు ఇంతమంది మిమ్మల్ని చూసినాక ఆశ్చర్యం అనిపించింది సార్. రియల్లీ యువర్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అండి కుప్పం ప్రసాద్ గారు. నాది నీది అంటే పరాయితనం, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరణది, మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం. అదే మన రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ సపోర్టర్స్, ఏజెంట్స్, ఇన్వెస్టర్స్ గొప్పదనం అండి. నేను అందరూ ఉండబట్టి ఆయన ఉన్నారు, ఆయన ఉండబట్టి ప్రభుత్వం ఉంది సార్. హైదరాబాదు దక్షిణ భారతదేశంలో ఒక ఐకానిక్ టౌన్ గా, సిటీగా డెవలప్ కాబోతూ ఉంది. 2006లో నేను వచ్చినప్పుడు హైదరాబాద్ జనాభా 40 లక్షలు. ఈ రోజు హైదరాబాద్ జనాభా కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు బంగారానికి, వడ్డీకి, షేర్లకు, అన్ని బిజినెస్ కన్నా ₹1 100 అయ్యేది ఒక్క రియల్ ఎస్టేట్ ప్లాట్స్ ఏనండి. ధైర్యంగా మనిషిని చూసి ముందుకు మీరు వెళ్ళాలని కోరుకుంటూ, అమ్మా ఈనాటి సమావేశంలో స్త్రీలు మీరందరూ వచ్చారు. స్త్రీలు అబలులన్న మాటను కాలము దిగంకి చాలా కాలము గడిచన్. స్త్రీలకు గల దక్షత గని కాలమే జేలు పలుకు కాలము వచ్చన్. సత్ప్రవర్తనందు, సంస్కార గుణమందు, సహనమందు, కార్య సాధనందు, చిత్త శుద్ధి ఎందు స్త్రీలదే పై చేయి మహిత వినయశీల. మా రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ కు మీరు మణిహారం మాలమ్మ. ఇక్కడ వచ్చిన మిగతా ఏజెంట్స్ మీకు అందరికి కూడా సార్ మట్టి చెప్తూ ఉన్నాను, మీరందరూ కూడా దీంట్లో పూర్తిగా భాగస్వాములై ముందుకు దీన్ని తీసుకపోతే ఆయన చెప్పారు భారతదేశంలోనే పేరెన్నిక కన్నా ఒక పెద్ద రియల్టర్ గా కుప్పం ప్రసాద్ వస్తారు. ఆయన మనిషిని చూస్తే ఏమో చాలా అమాయకుడు, కానీ గుండె ధైర్యం దండిగా ఉంది. దేవుడు నీకు, దేవుడు. రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ సమావేశ పనులకందరికీ పంచపక్ష పర్వాణాలు. ప్లీజ్ మీ యొక్క మంచి కరతాళ ధ్వనులతో ప్రసాద్ గారికి మనం స్వాగతం చెప్తూ, హైదరాబాద్ ఇంకా దండిగా మీరు చేయాలి సార్. అందరూ బాగుండాలా, దాంట్లో మనం ఉండాలా. జై భారత్. నమస్తేనండి. లక్కీ డ్రా అయితే తీయబోతున్నాం. ఈ రోజు మనందరం గ్యాదర్ అయింది స్పెషల్ దీనికోసమే. సో ఎవరికి ఆ లక్ కొంచెం ఎక్కువగా వర్ణిస్తుందో ఏంటి అనేది మనం చూద్దాం. పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. స్టార్ట్స్ మనం చాలా తక్కువ ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీకే ఉంటాను సార్. అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీనివాస్ గారు, పాసులూరి శ్రీనివాస్ గారు ఆన్ టు ది స్టేజ్. అండ్ అలాగే ఉప్పల శ్రీనివాస్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పిక్ చేయబోతుంది. ఈ రోజు 2 లక్కీ డ్రాస్ మనం తీయబోతున్నాం. దాంట్లో ఇవి ఫస్ట్ అన్నమాట. సో ముందుగా లక్కీ డ్రా విన్నర్స్ ఎవరు, అసలు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనకు తెలియాలి కాబట్టి వాళ్ళని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాను. ప్లాట్ నెంబర్ 7 పి ఆద్యశ్రీ గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలండి. లక్కీ డ్రాలో 1 సో ఆవిడ ఒక మెంబర్. 6 మెంబర్స్ పోస్ట్ లో అంటే బుకింగ్ అప్పుడు 50,000 ఏదైతే పే చేశారో అది కాకుండా ఇంకేం పే చేసే అవసరం లేదు.
సో ల్యాండ్ మొత్తం వాళ్ళ సొంతం. సో ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసం మీ చేతులతోనే వేపిస్తున్నాం. బికాస్ ఎలా సో వెరీ ట్రాన్స్పరెంట్ గా పిక్ చేయబోతున్నాం. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అందరూ లక్కీ డ్రా 6 people ఎవరైతే ఉన్నారో వేయాలండి. సో డీప్ గా మిక్స్ చేయాలి అండ్ శ్రీనివాస్ గుప్తా గారు పిక్ చేయాలి. సో చూద్దాం. సో 6 people లో ఎవరు లక్కీ విన్నర్ ఈ రోజు ఫ్రీగా ల్యాండ్ ని సొంతం చేసుకుంటున్నారు అనేది తెలుస్తుంది. రెడీయా? అందరూ ఒకసారి దేవుడి గట్టిగా మొక్కుకోండి మీరు లక్ కలిసి రావాలి అని చెప్పేసి. 3, 2, 1 పిక్ ది చిప్. ప్లీజ్ ఒకసారి అలా గట్టిగా చెప్పండి కొట్టాలి. సదానందం సదా ఆనందమే, సదానందం సదా ఆనందమే. కంగ్రాచులేషన్స్. మీకు ప్లాట్ వచ్చింది, 50,000కి వచ్చింది. కంగ్రాచులేషన్. ప్లాట్ నెంబర్ 1 to 12. లక్కీ డ్రా విన్నర్ చెక్ ని పొందాల్సిన కోరుతున్నాను. 150 గజాల ఫ్లాట్ ఫ్రీగా 50,000 బుకింగ్ తోనే గెలుచుకోవడం అయితే జరిగింది. సో మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేయాలి. తర్వాత లక్కీ డ్రాస్ లో మీరు గెలవచ్చు. ఓకే సార్, ఒక్కసారి ఇక్కడ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ స్పెషల్ మూమెంట్ లో ఐ వుడ్ లైక్ ఇన్వైట్ మన మధ్యలో బ్రిడ్జ్. సో రాయల్ బ్రిడ్జ్ అనేది మనందరి మధ్యలో బ్రిడ్జ్ కాబట్టి కుప్పం ప్రసాద్ గారు యంగ్ అండ్ డైనమిక్ స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి. మేమందరం కూడా ఇక్కడికి రావడానికి కారణం ఈ సంస్థ ఖచ్చితంగా ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. మీ ప్లాట్లు కొన్నట్టయితే ఖచ్చితంగా మీకు ఆ ప్రాపర్టీ ఉంటుంది అనే ఒక మంచి నమ్మకంతో తమ్ముడు చాలా పదవులు కూడా నిర్వర్తించాడు. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు ఒక 5 సంవత్సరాలు తన చైర్మన్ గా పనిచేశాడు. మంచి అనుభవం ఉంది, పబ్లిక్ రిలేషన్ ఉంది. ఇంత తక్కువలో ఎందుకు పెట్టాడంటే దూరమైనా సరే, 1 రూపాయి తక్కువ వచ్చినా సరే ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించి నా బిగినింగ్ స్టెప్, మొదటి స్టెప్ కష్టతరమైనా పర్వాలేదు, నాకు తక్కువ లాభాలు తెచ్చినా పర్వాలేదు, మీరే మున్ముందు మీరే ఇప్పుడు ఇందాక అంటున్నాడు ఒక మీటింగ్ కి జనాలు పెరుగుతూ ఉన్నారు. అదే విధంగా నేను అనుకున్నాను హాల్లోకి ఎంటర్ కాగానే ఈ 11 ఎకరాలు 11.5 ఎకరాలు సరిపోవు, 100 ఎకరాలున్న మార్కెట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. మరి వాళ్ళ కోసం కాకుండా వాళ్ళు వేరే వాళ్ళ కోసం కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు 10 రూపాయలు సంపాదిస్తే నిజంగా కొన్నవాళ్ళు 100నో 1000 సంపాదిస్తూ ఉంటారు. ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఎక్కడైతే ధర్మంగా ఉంటుందో అక్కడ నిజాయితీ ధర్మం ఉన్న చోట ఖచ్చితంగా లాభాలు కూడా ఉంటాయి. మరి ఏమైనా మీరు కొనే ముందు ఏ ల్యాండ్ కొన్నా కూడా 1కి 2 సార్లు ఆలోచించి దాని పూర్వాపరాలు తెలుసుకొని మీకు ఎక్కడైనా మీ డౌట్స్ ఉంటే కొనే ముందుగానే నివృత్తి చేసుకొని కొనాలి. కుప్పం ప్రసాద్ గారు అవన్నీ చేసుకుంటారు. కానీ మీకు ఇండివిజువల్ గా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని మీ పక్క వాళ్ళకి చెప్పి ప్రోత్సహించి ఇది అమ్మిచ్చి మీరు లాభపడి సంస్థను కూడా లాభాల దిశలో నడిపిస్తే ఖచ్చితంగా అందరం బాగుంటాం, అందులో మనం కూడా ఉంటాం. కాబట్టి ప్రసాద్ గారు మరి వారు ఇక్కడ వెంచర్ వేశారు. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా ఉంది. అదే కాకుండా ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పాడు 3-4 చోట్ల, ఒక చోట 100 ఎకరాలు, ఒక చోట ఇంకా 50 ఎకరాలు, ఈ విధంగా తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు మనం
ఇప్పుడే డెవలప్ అవుతుందని చెప్తే కూడా తప్పే. కాకపోతే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ వాతావరణంలో ఉంటూ పొల్యూషన్ కి దగ్గరగా ఉన్నాం. ఇది రెండో రాజధాని అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దూరంలో ఉంటే పొల్యూషన్ కి కొంచెం దూరంగా ఉండడం ఆరోగ్యకరం అని చెప్పి ఇది దూరమైనా కూడా బాగుంటుంది. మీలాంటి వాళ్ళందరూ ఫ్యూచర్ ఆలోచించి మీకు ఇప్పుడు మనం కొన్నది మనకు అవసరపడకపోవచ్చు, మన పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకొని వాళ్ళ భవిష్యత్ తరాల కోసం ఆలోచించి ఈ యొక్క ల్యాండ్స్ మీద ఉన్న డబ్బులు ప్రపంచంలో ఇంకే బిజినెస్ లో లేవండి. ఓన్లీ ల్యాండ్, భూమి. ఎందుకంటే అది పెరగదు, కట్టినవన్నీ పెరగవచ్చు, కాకపోతే భూమి ఇలా ఉన్నంతలోనే ఉంటుంది. అందుకే ఆకాశ అహర్యాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇప్పుడు హైదరాబాద్ లో 61 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ కూడా వస్తుంది. కానీ కొన్నిసార్లు మనం ఆలోచించాలి, ప్రకృతి వైపరీత్యాల కోసం ఆలోచించి దూరమైనా సరే మనం ఒక 150 గజాలు ఎందుకు కాదు తీసుకొని ప్రశాంత జీవనాన్ని గడపడం కోసం మనం దూరమైనా సరే తీసుకోవాలని ఆకాంక్షిస్తూ, తమ్ముడు మంచిగా ఫ్యూచర్ బిజినెస్ లో గొప్ప రియల్టర్ గా ఎదగాలని మీరందరి సహకారం ఉంటేనే అది జరుగుతుంది. మహిళా మనులందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మా మిత్రురాలు కూడా వచ్చింది, సో నాతో పాటు యాక్ట్ చేసిన తను. సో మీరందరి ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. మేము కూడా మరి కమిషనర్ గారు, మా తమ్ముడు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, టూరిజం కార్పొరేషన్. తను ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి అనుకునే స్టేజ్ లో ప్రభుత్వాలు మారినాయి, కానీ తను అనుకున్న కొన్నైనా నెరవేర్చిందని నేను భావిస్తున్నాను. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈ యొక్క ఇలాంటి ఉన్నట్టయితే ఇందాక చెప్తున్నాడు, అక్కడ నంది విగ్రహం ఉంది, నంది నోట్లో నుంచి ఒక వాటర్ ఫాల్ లాంటిది వస్తుంది. మరి మా తమ్ముడు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడైతే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఏదేమైనా నెక్స్ట్ మీటింగ్ నేనేం కోరుకుంటున్నానంటే, ఇప్పుడు ఏ విధంగానైనా ఇంతమంది వచ్చారు, ఇదే మీటింగ్ ను ఆ సైట్ లో పెడితే ఆహ్లాదకరంగా ఉంటుందని, నెక్స్ట్ మీటింగ్ ఈ హోటల్లో చిన్న హోటల్లో పెట్టదని నా ఉద్దేశం కాదు, పట్టు విడుపుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ మంచి ఏసీ పెట్టండి, ఏదైతే అవి ఏం టెంట్స్ ఉంటాయో ఆ టెంట్స్ లో మంచి కూలర్స్ వచ్చాయి. ఎండాకాలం మళ్ళీ అయిపోకపోయినా కొంచెం చల్లదనంగా ఉండి మేము కొంచెం పట్టు విడుపుగా ఉంటుంది. ఇప్పుడు తినగానే ఇంటికి పోవాలి, మళ్ళీ వాళ్ళన్ని పనులు చేసుకోవాలి. ఒక రోజు విడిసికి వచ్చినట్టుగా వచ్చి మరి వరభోజన రీతిలో మీ ప్లాట్స్ ఉంటాయి, వాళ్ళు కళ్ళారా చూసుకుంటారు. ఆ ప్లాట్లలో వాళ్ళని బుక్ చేసిన వాళ్ళని నిల్చోబెట్టి ఒక ఫోటో తీసి, వాళ్ళ ఖర్చు కాదు మీ ఖర్చుతోనే వాళ్ళని ఒక ఫోటో తీసుకొని ఇచ్చినట్టయితే వాళ్ళకు తీపి గుర్తుగా ఉంటుంది. అలాంటి సాహసాన్ని చెయ్యాలని, మీకు ఆ భగవంతుని అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. So for sharing and a lot of information. So మనతో పాటు one of the great leader ఉన్నారు, ఉప్పల శ్రీనివాస్ గారు. సో ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. రాయల్ రిచ్ ఒక జైరాబాద్ దగ్గర, కోయూరు దగ్గర ఒకటి, సిద్దిపేట దగ్గర. సిద్దిపేట కూడా మాదే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా మిత్రుడు కుప్పం ప్రసాద్ గారు ఆయన రాజకీయాన్ని వదిలిపెట్టి తర్వాత మళ్ళీ వస్తాడు, జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. కానీ ఇప్పుడు మాత్రం సంపాదనకు ఎగబడ్డాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ముందుండి ఒక మంచి న్యాయమైనంగా, ధర్మంగా, ఇందాక సీరణ చెప్పినట్టు క్లియర్ టైటిల్ భూమిని తీసుకునే మనము లేఅవుట్ చేయాలి. ఎందుకంటే టైటిల్ క్లియర్ లేకపోతే మళ్ళీ మనమందరం ప్లాట్లు కొన్న తర్వాత ఎవడో వచ్చేసి నాదున్నది అని మనకు నోటీసులు ఇస్తే మాత్రం బాగుండదు. కాబట్టి కుప్పం ప్రసాద్ గారు ఒక అడ్వకేట్ ద్వారా అన్ని సెర్చ్ చేసిన తర్వాతనే ఈ వెంచర్ను చేసినట్టు టీటీసీ లేఅవుట్ను కూడా చేసిండు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా కొనొచ్చు. ఎందుకంటే ప్రసాద్ గారు వైశ్య జాతికి చెందినవాడు, ఒంగోలు వాస్తవ్యుడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు ఆర్యవైశ్య కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నాడు. నేనేమో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కు తెలంగాణలో ఉండి
ఇద్దరం కలిసి కూడా ఆయన ఆంధ్ర నేను తెలంగాణ రాష్ట్రం వేరైనా కానీ ఇద్దరం మాత్రం దోస్తులం. ఇప్పుడు ఆయన కోసం అన్ని వదిలిపెట్టుకొని మా బద్రీనాథ్ అన్న సీనన్న నేను మీకు అందరం వచ్చాం. మా తమ్ముడు కట్ట రవి అదేవిధంగా నవీన్ ఈ వెంచర్లో 3 పూలు వాడుతాయిలాగా కొన్న వాళ్ళందరికీ ఇప్పుడు 5 లక్షల రూపాయలకు ఏదైతే 150 గజాలు కొట్టుకో ఆ 5 లక్షలకు 3 పెరిగి 2-3 years లోనే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా, ఎందుకంటే మా సంగారెడ్డిలో కూడా నా ప్రాపర్టీస్ ఫ్యాక్టరీ ఉన్నది. సంగారెడ్డి నుంచి సదాశివపేట మధ్యలో రీజనల్ రింగ్ రోడ్, అక్కడి నుంచి చౌటుప్పల్ నుంచి భువనగిరి నుంచి ప్రజ్ఞాపూర్ వరకు, సిద్దిపేట దగ్గర ప్రజ్ఞాపూర్ వరకు ఈ విస్తరిస్తుంది. కాబట్టి ఆ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా కూడా మీ జైరాబాద్ ప్లాట్ కొనాలనుకుంటే కూడా అక్కడ కూడా నియర్ బై అవుతుంది. కాబట్టి అక్కడ కూడా ఇండస్ట్రీ జార్డెడ్ కూడా పెద్ద ఎత్తున ఒక దాదాపు 1000-1500 ఎకరాలతోటి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి జైరాబాద్ లో. అక్కడ కూడా ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉంది. ఇంకోటి శివుని గుడి కూడా 24 hours అంటే 365 రోజులు నంది నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. కాబట్టి అది నియర్ బై మీ వెంచర్ అని చెప్తున్నారు. కాబట్టి అందరు కూడా టైటిల్ కూడా మీరు కూడా చెక్ చేసుకోవాలి. టైటిల్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అందరూ కూడా ప్రసాద్ గారిని నమ్మి మీరు పైసలు ఇవ్వండి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు గ్యారంటీ ఉంటేనే ఆయన చేస్తాడు వెంచర్. ఆ నమ్మకంతో మీ అందరికి చెప్తూ మీ అందరికీ కూడా సక్సెస్ఫుల్ గా ఇక్కడ వచ్చిన ఏజెంట్లు కావచ్చు, రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, మీ అందరూ కూడా, ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఒక ప్లాట్ అమ్మడం కష్టం. వాళ్ళందరినీ సంధాయించాలి. అరే జైరాబాద్ మేమెందుకు పోవాలి, సిద్దిపేట దగ్గర మేమెప్పుడు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు 100 కిలోమీటర్ల సరౌండింగ్ అంతా గ్రేటర్ హైదరాబాద్ కాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా లాభ పాటలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచితనానికి నిదర్శనం తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఉప్పల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మీ అందరికీ తెలుసు, తెలంగాణనే వచ్చిన శ్రీనన్నకి మరియు పెద్దలు డిప్యూటీ కమిషనర్ బద్రీనాథ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీరందరూ కూడా ఒక నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు ఏజెంట్లకు కానీ కస్టమర్స్ కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్ద సమక్షంలో ఒకరికి ఇద్దరు రాయల దగ్గర చూపించి లీగలన్నీ క్లియర్గా చూసుకొని అన్ని బాధ్యతగానే చేస్తానని తెలుపుతూ, ముఖ్యంగా ఈ యొక్క రాయల్ రీచ్కి మొట్టమొదటి నుంచి కూడా కష్టపడతా ఉన్నారు మా ఆఫీస్ టీం కూడా. రోహిత్ గాని అమ్మాయి దివ్య 6th month ప్రెగ్నెంట్ అయినా కానీ ఏ రోజు కూడా ఆఫీస్ కి అందరికీ ప్రతి ఒక్క విషయం ఇవాళ మీటింగ్ ఉందంటే అసలు అమ్మాయి ఇంటి దగ్గరికి కూడా అన్ని చూసుకొని ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటారు. అదే కూడా మా ఫ్రెండ్ కూతురు ప్రసన్న కూడా ఇద్దరు కూడా ఒక్కసారి వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాను. 2 శాలాలు తీసుకోండి ఒక్కసారి. అమ్మాయి దివ్య మీరెవరో నాకు తెలుసు. 3 రోజుల నుంచి ఆమె తీసుకొని రావాలని ఈ రోజు దీనికి గూగుల్లో మ్యాప్ కూడా పెట్టి నన్ను పిలిచావమ్మా. చాలా మంచిదానివి. ఈ రాయల్ ప్రాపర్టీస్ దీనికి నువ్వు నిజంగా ఒక ఐకాన్ అవుతావమ్మా తప్పకుండా. ఇంకోటి చెప్తూ ఉన్నారు సాగుడు వాళ్ళు వచ్చి, ఒకవేళ అది రెరాలో అయి ఉంటే చేసిన ఏ వ్యాపారం కూడా వెనక్కి పోదండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా నెంబర్ తీసుకొని మీరు చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. సో ప్రస్తుతానికి అమేజింగ్ లేడీ దివ్య గారికి సన్మానం అయితే చేస్తున్నారు. అందరు గట్టిగా చప్పట్లు కొడతారండి. అండ్ అలాగే ప్రసన్న గారు, సో మీరు అందరూ బుకింగ్ కౌంటర్ దగ్గర చూసే ఉంటారు. సో బుకింగ్ చేసుకోవాలన్నా న్యూ ఫ్లాట్ ఏదైనా కొనాలన్నా కానీ ప్రసన్న గారిని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు సన్మానం జరుగుతుంది ప్రసన్న గారికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కార్డ్ నెంబర్ 195 బుక్ చేసుకోవడం జరిగింది సుబ్రహ్మణ్యం గారు. సో ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలండి. సో ఈ ఆన్ స్పాట్ డెసిషన్ కోసం ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ది గెస్ట్ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి ఆయన కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. వాస్తవంగా 6 ఫ్లాట్లకి ఒక ఫ్లాట్ నేను దత్తమైన నమ్మకం ఉంది కాబట్టి ఆ ఒక్క ఫ్లాట్ ఖచ్చితంగా నేను అంగీకరిస్తున్నానని సభ ఖచ్చితంగా మీరు
ఆరు ప్లాట్లు ప్లాన్ చేస్తారని నమ్మకం ఉంది. ఒకసారి మీరు ఆఫీస్ కూడా రావాలి సార్. వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అయింది అనేది మన అందరూ ఇచ్చి నేను ఖచ్చితంగా మీకు చేస్తానని తెలియజేస్తున్నాను. సో ఇందాక బుక్ చేసిన ఫ్లాట్ నెంబర్ 195 సుబ్రహ్మణ్యం గారు వచ్చేసి నటరాజ్ గారు ద్వారా బుక్ చేసుకున్నారు అనమాట. సో ఇద్దరు కూడా సెంటర్ కి రావాలి. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ది చీఫ్ గెస్ట్ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలంటే ఎవ్రీవన్. ఇంకొక సాల్వ్ కూడా తీసుకురావాలి నటరాజు గారి కోసం. Okay, sir. I think the worst step. సో రాయల్ రిజ్ నుంచి ఒక అద్భుతమైన చిన్న గిఫ్ట్ అండి. What's on my March? థ్యాంక్ యూ. అండ్ సెకండ్ లక్కీ డ్రా గారు వేదిక మీదకి రావాలి. అండ్ అలాగే ఫ్లాట్ నెంబర్ 144 దయానంద్ రావు గారు జోషి వేదిక మీదకి రావాలి. ఫ్లాట్ నెంబర్ 144 దయానంద్ రావు గారు జోషి గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలి. ప్లాట్ నెంబర్ 141 కుర్పూడి నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. అండ్ ఫ్లాట్ నెంబర్ 59 వెంకట ఆదిత్య గారు వెంకట ఆదిత్య గారు. అండ్ అలాగే ఫ్లాట్ నెంబర్ 4 స్నేహిత గారు వేదిక మీదకి రావాలండి. పార్టిసిపెంట్స్ కూడా వేసేయాలండి పాట్ లో. సో దాన్ని ప్రాపర్ గా మిక్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో లాస్ట్ లో పైన పెడితే పైన రాదు. ఓకే, సో లెట్స్ విష్ ది గుడ్ లక్. ఎవరు ఆ వన్ లక్కీ విన్నర్ అవుతారో కూడా తెలీదు. అందరూ కూడా ఒకసారి బలంగా కోరేసుకోండి. సో ఒక పర్సన్ ఇస్ గోయింగ్ టు గెట్ 150 square yards flat for free. 50,000 బుకింగ్ అమౌంట్ ఇచ్చారు. లక్కీ డ్రా అప్పుడే పార్టిసిపేట్ చేస్తారు. సో ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ గా తీసే అంటే ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. అది కౌంట్ ఆఫ్ 3, 2, 1 మీ చేతుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లెట్స్ సీ ఎవరు ఆ లక్కీ డ్రాలో విన్నర్ అనేది. కంగ్రాచులేషన్స్ దయానందరావు గారు. లాస్ట్ లో వచ్చి వేశారు బట్ అయినా కూడా లైక్ లక్ వరించింది. కంగ్రాచులేషన్. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ప్రసాద్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ అలాగే చెక్ ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఫ్లాట్ నెంబర్ 144 కంగ్రాచులేషన్స్. ఫస్ట్ లక్కీ డ్రాలో సదానందం గారు, సెకండ్ లక్కీ డ్రాలో దయానంద్ రావు గారు సో గెలవడం జరిగింది అనమాట. కంగ్రాచులేషన్. ఓకే సార్, మీరు విన్నర్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టాలండి. సంతోషంగా ఉంది. నా పేరు శ్రీదేవి అండి. సో ఫస్ట్ మీటింగ్ నుంచి కూడా మేము అందరం ఇక్కడ రాయల్ కి సపోర్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మీటింగ్ చాలా సక్సెస్ అయిందని మేము అనుకున్నాము. అండ్ సెకండ్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అయింది. సో థర్డ్ మీటింగ్ అసలు ఊహించలేనంత సక్సెస్ అయిపోయింది. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ క్రౌడ్ అనేది ఇంత ఎక్కువగా వచ్చింది అంటే రాయల్ రీచ్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మాకు బాగా అర్థమవుతుంది. సో ఇందాక శ్రీనివాస్ సార్ అన్నట్టు 11 ఎకరాలు, 21 ఎకరాలు, 50 ఎకరాలు సరిపోవు. సో 100 ఎకరాలు ఖచ్చితంగా మా కుప్పం ప్రసాద్ గారు ఇవ్వాల్సిందే. సో ఇంకొకటి ఇక్కడ
ఈరోజు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మన శ్రీనివాస్ గుప్తా గారికి మరియు శ్రీనివాస్ సార్ గారికి అండ్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. అండ్ ఇక్కడ వచ్చిన నా తోటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సో ఇక్కడ 3,500కి ప్లాట్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఖచ్చితంగా ఇది డిటిసిపి విత్ వేరా అండ్ క్లియర్ టైటిల్ కుప్పం ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే కాకుండా ఈ ఆఫర్ అనేది ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ అయితే కనబడట్లేదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 3,500 బకెట్ లోకి రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్ అండి. అందరూ చాలా మంది డల్లుంది అంటున్నారు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూస్తే అసలు రివర్స్ చేస్తే మనమేనా ఇట్లా డల్గా ఉంది అని అనుకుంటుంది అని చెప్పని ఒక ఆశ్చర్యం వేస్తుంది. అయితే నేను కూడా మొన్న సెకండ్ టైం మీటింగ్కి వచ్చానండి. మీటింగ్కి వచ్చిన తర్వాత చూశాను. చూసిన తర్వాత ఎందుకో నచ్చిన సైడ్కి వెళ్ళి చూద్దాము, ఇంతే అప్పచ్చు చెప్తున్నారు. అసలు సైడ్ ఎలా ఉందో ముందని చూద్దామని చెప్పని సైడ్కి వెళ్ళడం జరిగింది. తెల్లారి 5 o'clock వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు చూసుకున్న వెంటనే మా నిన్న ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. అయితే ఈరోజు డ్రాలో వస్తే చాలా హ్యాపీగా ఉండేది. కానీ డ్రా ఎవరికి వచ్చినా హ్యాపీగానండి, ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి రావాలి వీళ్ళకి రావాలని కాకుండా అందరూ ఎవరికి వచ్చినా కూడా మనం అందరూ హ్యాపీగా ఉండాలి. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఏటీసీ లేఅవుట్ ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా 10,000, 12,000, 15,000 అట్లా ఉన్నాయి. కానీ 3,500 అనగానే ఇంత తక్కువగా ఇవ్వడము సాధ్యమా అని చెప్పడానికి వచ్చింది. ఎదురు చూసిన తర్వాత ఓకే అన్నారు. సార్తో అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అన్ని మనం అనుకున్నట్లే ఉన్నాయి, ఏది కూడా ఒకరికి కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే ఎక్కడ పట్టినా కూడా అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఫ్లాట్ నెంబర్స్ మార్చకుండా రిజిస్ట్రేషన్ చేస్తే కనుక అది చాలా బాగుంటుంది. దయచేసి ఫ్లాట్ నెంబర్ మాత్రం మనీ కట్టడము వెనక ముందు అయ్యిందని చెప్పని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఫ్లాట్ నెంబర్స్ డబ్బులు లేట్ అయితేనే మార్చితే బాగుంటుంది. ఇలా అంటున్నారని ఏమనుకోకండి, కొన్ని జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను కదా. ఓకే అండి. కాకపోతే దీంట్లో ఈ రాయల్ రిడ్జ్లో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులండి. కాకపోతే ఇంకా ఫ్రీగా వచ్చిన వాళ్ళు అలానే వదిలేయకుండా మళ్ళీ ఇంకొక ఫ్లాట్కి కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. బట్ అందరూ దయచేసి ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఫ్లాట్ తీసుకున్న ప్రతి ఒక్కరి అదృష్టవంతులేనండి. ఓకే, అందరికీ నమస్తే అండి. అవకాశం ఇచ్చుకోవాలండి. ఆగలేస్తుందని బయటకు వెళ్తున్నారు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ రోజు ఈ మీటింగ్ మీకోసమే కాబట్టి కొంచెం ఓపిక అందరూ వెయిట్ చేస్తే ఇంకా ఉంటుంది. అండ్ ఎస్పెషల్ ఇంకెవరైనా బుకింగ్ చేసుకోకపోయినా కానీ స్టేట్ కి లెఫ్ట్ సైడ్ లో ద బ్యూటిఫుల్ లేడీ ప్రసన్న గారు ఉన్నారు. సో మీరు ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు 50,000 పే చేసి, లేదంటే ఒక పర్టికులర్ అమౌంట్ అయితే ఉంటుంది, పే చేసి బుక్ చేసుకోవచ్చు. సో ఫర్దర్ గా కూడా ఏదైనా మీకు తెలిసిన వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్నా కూడా సో ప్రసన్న గారిని కాంటాక్ట్ అవ్వాలి. అండ్ ఈ రోజు ఈ మీటింగ్ వచ్చిన మీ అందరు కూడా వచ్చినందుకు ఎస్పెషల్ చెప్పడానికి రావాల్సిన కోరుతున్నాను. బట్ ఆయన వచ్చిన తర్వాత ఇంకేస్ మీరు ఉంటే డెఫినెట్లీ ఆయన మాటల్లో కూడా విందాం. బట్ ఈ రోజు ఈ గ్యాదరింగ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ ఈ ఈవెంట్ ఇంకా ఫర్దర్ గా కూడా చాలా అమేజింగ్ గా జరగబోతుంది. బట్ బిఫోర్ దట్ మన ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఈ రోజు జరిగిన ఈ లక్కీ డ్రా స్పెషల్ మీటింగ్స్ అండ్ అలాగే ఫర్దర్ గా రాయల్ రిడ్జ్ ఏమేమి చేయబోతుంది అనేది ఓట్ ఆఫ్ టైం ద్వారా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఫోన్ చేసి ఆ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలని కోరుతున్నాం. వచ్చిన అందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ కంపెనీ కష్టపడి ఇంకా మార్కెట్ ఏజెంట్ అందరూ కూడా గ్యాప్ లేకుండా వెంచిన తర్వాత వెంచి వేసి మీ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని తెలియపరుస్తున్నా. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను నమ్మి ముందుకు నడిపిస్తున్న మార్కెటింగ్ ఏజెంట్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అనుకోండి, మీకు ఇంకేదైనా అనుకోవచ్చు. ఫ్లాట్ నెంబర్ 47, ఫ్లాట్ నెంబర్ 16 కృష్ణయ్య గారు వేదిక మీదకి రావాలి. ఫ్లాట్ నెంబర్ 16
ఫ్లోర్ నెంబర్ 8 లక్ష్మి గారు వేదిక మీదకి రావాలండి. సో వాళ్ళ బదులు ఎవరైనా ఉన్నా కూడా రావచ్చు. ఫ్లోర్ నెంబర్ 8 లక్ష్మి గారు అండ్ ఫ్లోర్ నెంబర్ 12 ఆల్రెడీ లక్కీ వేదిక మీదకి రావాలండి. అండ్ అలాగే ఫ్లోర్ నెంబర్ 139 ఉమాదేవి గారు వేదిక మీదకి రావాలండి. ఫ్లోర్ నెంబర్ 50 వేదిక మీదకి రావాలి. శిరీష గారు శామ్యూల్ సందీప్ గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలండి. ఈ గిఫ్ట్ ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నానండి. Okay, sir. I forgot all the rest of it. Sir, I don't thank you. I'm sure. Okay, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీదకి రావాలండి. శోభా గారు వేదిక మీదకి రావాలి. Underground. వేదిక మీదకి రావాలండి. అండ్ తర్సూర్ గారికి సారీ That's right. You're gonna walk stops with it. What's food? Largest was Thank you. Bad. What's that is? Dedicated to the mirrors and like that. Okay, I'll never. I like that. That's a teaching on bears. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. సో ఫర్దర్ గా కూడా ఇలాంటి లక్కీ డ్రా మీటింగ్స్ ఇంకా సక్సెస్ మీట్స్